హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్స్ విత్ గౌతమి. టుడే తెలుగు అండి 4వ తరగతిలో టోటల్ తెలుగు లెసన్స్ దాంట్లో ఉన్న గ్రామర్ టాపిక్స్ చూద్దాము. నేను ఆల్రెడీ 3rd క్లాస్కి సంబంధించిన లెసన్స్ గ్రామరు ప్రాక్టీస్ బిట్స్ చేశాను. వీడియోని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఫస్ట్ లెసన్ మనకు 4వ తరగతిలో తెలంగాణ వైభవం. ఇది ఏ ప్రక్రియకు చెందింది? గేయం. ఇతివృత్తం తెలంగాణ గొప్పతనం. దీంట్లో మెయిన్ గ్రామర్ పార్ట్ ఏంటంటే ఉభయాక్షరాలు ఉన్నాయండి. ఉభయాక్షరాలు ఎన్ని? 3. అరసున్న, సున్నా, విసర్గ. నెక్స్ట్ అరసున్న అనేది మనకి ప్రాచీన పద్యంలో గ్రంథంలో కనిపిస్తుంది. మనకి వచ్చేసి ఫస్ట్ లెసన్లో ఉన్న గ్రామర్ టాపిక్. ప్రక్రియ వచ్చేసి గేయం, ఇతివృత్తం తెలంగాణ గొప్పతనం. నెక్స్ట్ లెసన్ పరమానందయ్య శిష్యులు. ఇది ఏ ప్రక్రియకు చెందిందంటే కథ. ఇతివృత్తం హాస్యం. పరమానందయ్య శిష్యులు ఎంతమంది? 12. దీంట్లో కూడా మనకు అల్ప ప్రాణాక్షరాలు ఎన్నండి? టోటల్గా మనకు 10. 10లో కచటతపాలు, గజడదబాలు. నెక్స్ట్ మహాప్రాణాక్షరాలు వచ్చేసి ఖ, చ, ఠ, థ, ఫ, గ, ఝ, ఢ, ధ, ఫ. ఇవి కూడా మనకు 10 ఉంటాయి. అల్ప ప్రాణాక్షరాలు 10, మహాప్రాణాక్షరాలు 10. దీన్నే మనము వర్గయుక్తులు, మనకు 3rd క్లాస్లో కూడా ఆల్రెడీ వచ్చిందండి. దీన్ని మనం వర్గ యుక్కులు అంటాము. నెక్స్ట్ దీంట్లో చిన్న ఒక కథ రూపంలో చిన్ని కృష్ణుడు అనే లెసన్ ఇవ్వడం జరిగిందండి. చిన్ని కృష్ణుడు అంటే మన కృష్ణుడి గురించి చిన్న స్టోరీ ఇచ్చిండు. కంసుడు అనే రాక్షసుడిని చంపడానికి మనకు కృష్ణుడు అనే పుడతాడు అని చెప్పేసి ఉంది. సో కంసుడు చెల్లె ఎవరు అంటే దేవకి వాళ్ళ హస్బెండ్ వాసుదేవుడు. వాసుదేవుడు పుట్టిన 8వ సంతానమే మనకు ఈ కృష్ణుడు. కానీ మనకి ఈ కృష్ణుడు దేవకికి పుట్టిన కృష్ణుడిని కంసుడు చంపుతాడని వీళ్ళనిద్దరిని చెరసాలలో బంధిస్తాడు. సో మనకు కంసుడిని సంహరించేవాడే కృష్ణుడు. కాబట్టి వీరిద్దరిని బంధిస్తాడు, దేవకిని, వాసుదేవుడిని. సో అప్పుడు వాసుదేవుడు తనకి జన్మించిన కృష్ణుడి నందగోపుని భార్య యశోద పక్కన పడుకోబెట్టి, నందగోపాడుకి ఆడపిల్ల పుడుతుంది. అది మన దేవకి ప్రక్కన పడుకోబెడతాడు. అప్పుడు కంసుడే చంపడానికి వస్తే నిన్ను చంపేవాడు గోకులంలో పెరుగుతున్నాడు అని చెప్పి అదృశ్యమవుతుంది ఆ బాలిక. ఈ విధంగా మనకు చిన్న కృష్ణుడి గురించి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కృష్ణుడు యశోద దగ్గర పెరుగుతాడు. నెక్స్ట్ వినాయక చవితి. దీని ప్రక్రియ వ్యాసం. దీని యొక్క ఇతివృత్తం సంస్కృతి సంప్రదాయాలు. దీంట్లో ఉన్న వ్యాకరణం నామవాచకం. వ్యక్తులు, పేర్లు, జిల్లాల పేర్లు వంటి వాటిని మనం నామవాచకం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మి తెలివైన పాలిక. దీంట్లో లక్ష్మి అనేది నామవాచకం. నెక్స్ట్ సర్వనామము. నామవాచానికి బదులుగా వాడుతున్న పదాలే సర్వనామాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఆమె, ఈమె. ఆమె ప్రతిరోజు పుస్తకాలు చదువుతుంది. అండర్లైన్ గీసిన దాన్ని మనము సర్వనామము అంటారు. నెక్స్ట్ రంజాన్ గురించి ఇవ్వడం జరిగిందండి. దీనికి ఇంకొక పేరేంటి? ఈద్ ఉల్ ఫితార్. నెక్స్ట్ ఈద్ ఉల్ ఫితర్లో రంజాన్లో 4 మెయిన్ టైప్స్ పార్ట్స్ ఉంటాయండి. దాంట్లో జాకత్, తరవీహి, ఇషార్, సహేరీ. జాకత్ అంటే ఏంటంటే దాన ధర్మాలు చేస్తారు. రంజాన్ నెలలో మనకి ఏం చేస్తారు? దాన ధర్మాలు చేస్తే దాన్ని ఏమంటాము? జాకత్. నెక్స్ట్ తరావీహ్ అంటే ఈ రంజాన్ మాసంలో చేసే ప్రత్యేక నమాజ్ని తరవీహ్ అంటారు. ఇఫ్తార్ అంటే సూర్యాస్తమం తర్వాత ఉపవాసం విడవడాన్ని ఇఫ్తార్ అంటారు. అంటే ఈవినింగ్ వాళ్ళు ఉపవాసం విడుస్తారు, దాన్ని ఇఫ్తార్ అంటారు. సహేరీ అంటే సూర్యోదయానికి 90 నిమిషాల ముందు, అంటే గంటన్నర. సూర్యోదయానికి 90 నిమిషాల ముందు చేసే భోజనాన్ని మనకు సహేరీ అంటారు. జాకత్, తరవీ, ఇఫ్తార్, సహేరీ. దీంట్లో మనకు మ్యాచ్ ఇన్ ద ఫాలోయింగ్లో అయినా అడగొచ్చు. సో ఈజీగా గుర్తుపెట్టుకోండి. రంజాన్కి ఇతర పేరు ఏంటంటే ఈద్ ఉల్ ఫితార్. నెక్స్ట్ 4th లెసన్ దేశమును ప్రేమించమన్న. ప్రక్రియ వచ్చేసి గేయం. ఇతివృత్తం కూడా దేశభక్తి. దేశమును ప్రేమించమన్న అని చెప్పిన వ్యక్తి మనకు రచించిన కవి ఎవరండి? గురజాడ అప్పారావు. దీంట్లో వ్యాకరణం నామవాచకం సర్వనామమే రావడం జరిగింది. నెక్స్ట్ చిన్నారి కళ. ప్రక్రియ కథనం. ఇతివృత్తం పర్యావరణ పరిరక్షణ. క్రియ అనేది గ్రామర్ పార్ట్ వచ్చింది. పనిని తెలియజేసే పదాలను క్రియ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చింది, పోయింది, చెప్పింది, ఎక్సెట్రా. లత అన్నం తిన్నది అనేది క్రియ అవుతుంది. నెక్స్ట్ విశేషణం. గుణాన్ని తెలిపే పదాలు. అందంగా, తీయగా, నల్లని, చెడు. ఫర్ ఎగ్జాంపుల్ కోయిల అందంగా పాడుతుంది, కళాఖండ తీయగా ఉంటుంది. ఇక్కడ అందంగా, తీయగా అనేది విశేషణం. నెక్స్ట్ మనకి సుమతి శతక ప్రక్రియ పద్యాలు. ఇతివృత్తం నైతిక విలువలు. దీంట్లో కొన్ని మీనింగ్స్ ఇవ్వడం జరిగింది. హేమం బంగారం, నేపము తప్పు, వంక తథ్యము నిజము, బంగారము కనకము, భూమిషులు రాజులు, నిక్కం నిజం, కల్లా అబద్ధం. ఇవి వచ్చేసి మనకు 6th లెసన్లో ఉన్న మీనింగ్స్. నెక్స్ట్ నేను గోదావరి 7th లెసన్. చాలా ఇంపార్టెంట్ అండి. దీని నుంచి మనకు బిట్స్ అనేటివి ఫ్లేమ్ అవ్వడం జరుగుతుంది. ఈ ప్రక్రియ వచ్చేసి ఆత్మకథ. ఇతివృత్తం వచ్చేసి దర్శనీయ స్థలము. ఇక్కడ గ్రామర్ టాపిక్ వచ్చేసి అవ్యవ్యాలు వచ్చాయి.
అవ్యయాలు అంటే ప్రతి, అను, ఆహా, ఓహో అనేటివి మనకు అవ్యయాలు. గోదావరికి ఇతర పేర్లు అంటే దక్షిణ గంగా, తెలవాహ. అంటే తెలవాహ అనే పేరు ఎందుకు వచ్చిందంటే మన గోదావరి నీళ్ళు తెల్లగా ఉండడం వల్ల తెలివాహ అనే పేరు వచ్చింది. నెక్స్ట్ దీనికి ఇతర పేర్లు ఏంటి? దక్షిణ గంగా. నెక్స్ట్ ఇక్కడ గోదావరి నది నిజామాబాద్. ఫస్ట్ మన గోదావరి నది మనకు మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే నిజామాబాద్ కందుకూర్తిలో. ఇక్కడ మంజీరా, హరిద నదులతో కలిసి ఇక్కడ ఒక సంగమేశ్వర ఆలయం ఉంది. ఇక్కడ మనకు ఫస్ట్ టాపిక్ ఇది ఫస్ట్. నెక్స్ట్ సెకండ్, ఇక్కడ నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్ నిర్మల్ ప్రాచీన సరస్వతి ఆలయం బాసరకు ప్రవేశిస్తుంది. ఇది వచ్చేసి సెకండ్. థర్డ్, ఇక్కడ నుంచి ఎక్కడికోండి? శ్రీరామ్ సాగర్ ఆనకట్ట. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గోదావరి నది పైన ఉంది. శ్రీరామ్ సాగర్ ఆనకట్ట ఏ నదిపై నిర్మించబడిందంటే మనం గోదావరి నది పైన నిర్మించిందని చెప్పాలి. ఇక్కడ నుంచి మనకు 4 నిర్మల్ జిల్లాలో సరిహద్దులో ఉన్న బదనకుర్తి వద్ద 7గా చిలి సప్త గోదావరిగా ఉంది. ఇది వచ్చేసి మనకు బదనకుర్తిలో ఉంది. ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్గా 5th జగిత్యాల్ జిల్లా ధరంపూరికి ప్రవహిస్తుంది. ఇక్కడ ధర్మపురిలో ఏముందండి? యోగ నరసింహ, ఉగ్ర నరసింహ. యోగ నరసింహనేమో పాత టెంపుల్, ఉగ్ర నరసింహ వచ్చేసి కొత్తగా కట్టించారు. ఇక్కడ గోదావరి నదిలో అనేక గుండాలు ఉన్నాయని చెప్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి ఒక సామెత ఉందండి, ధరంపురి చూస్తే యమపురి ఉండదు అనే సామెత ఉంది. ఇక్కడ ధరంపురి అయిన తర్వాత 6th గూడెంగుట్టలో సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడే గోదావరి దక్షిణం వైపు కోటిలింగాల టెంపుల్. ఈ కోటిలింగాలని శాతవాహనుల మొదటి రాజధాని అంటారు. ఇక్కడ నుంచి నెక్స్ట్ 7th మంతినిలో ఏముందండి? మంత్రకూటం, మంత్రపురి, మరి గౌతమేశ్వర ఆలయం ఉంది. నెక్స్ట్ మంతిని వేద పండితులకు నిలయం. వంతిని అనేది వేద పండితులకు నిలయం. నెక్స్ట్ 8 గోదావరి చెన్నూరులో ఉత్తరం దిక్కున ప్రవహిస్తుంది. ఇక్కడ అగస్త మహాముని స్థాపించిన అంబా అంగస్తేశ్వరాలయం, జగన్నాథ స్వామి ఆలయం ప్రసిద్ధి. ఇక్కడనే ప్రాణహిత గోదావరి సరస్వతి కలుసులతో త్రివేణి సంగమం ఏర్పడుతుంది. ఎక్కడ అంటే మన చెన్నూరులో. ఇక్కడ నుంచి మనకు లాస్ట్ కాళేశ్వరం ఒక పానవట్టం. మనకు లాస్ట్కి కాళేశ్వరం. ఒకే పానవట్టిపై 2 శివలింగాలు ఉంటాయి, కాళేశ్వరుడు, ముక్తేశ్వరుడు. ఇక్కడ నుంచి కాళేశ్వరం నుంచి మనకు లాస్ట్ 10 అండి. ఆంధ్రప్రదేశ్లో అంతర్వేది దగ్గర బెంగల్లో కలుస్తుంది. వచ్చేసి 10గా మనం ఈజీగా గుర్తుంచుకోవచ్చు అండి. ఇంకొకసారి ఫస్ట్ నుండి చూపిస్తాం చూడండి. నిజామాబాద్ కందుకుర్తి, ఆదిలాబాద్ బాసరా, శ్రీరామ్ సాగర్ ఆనకట్ట గోదావరి, నిర్మల్ జిల్లాలో బదనకుర్తి, నెక్స్ట్ జగిత్యాల జిల్లా ధరంపూరి, నెక్స్ట్ గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి టెంపుల్, మంతిని మంత్రకూటం. ఇక్కడ మంతిని అనేది దేనికి ఫేమస్ అంటే వేద పండితులకు నిలయం. నెక్స్ట్ గోదావరి చెన్నూరులో, తర్వాత కాళేశ్వరం, తర్వాత ఆంధ్రప్రదేశ్. ఈ విధంగా 10 ఒక వరుసలో గుర్తుంటాయి. నెక్స్ట్ 8th లెసన్ ఎలక విందు. ప్రక్రియ వచ్చేసి గేయ కథ, ఇతివృత్తం, భాషాభిరుచి. వ్యాకరణాంశాలు వచ్చేసి దీంట్లో ఏమున్నాయండి? మా ఊరు రామాపురం. వాక్యం చివర ఈ చుక్క ఉంది కదా, ఈ చుక్కని వాక్యాంత బిందువు అంటాము. నెక్స్ట్ రాముడు, లక్ష్మణుడు, భరతుడు అనేటివి పరుగున వచ్చారు. ఇక్కడ కామాస్ ఉన్నాయి కదండి. ఈ కామాని తెలుగులో ఏమంటారు? స్వల్ప విరామ కోసం వాడుతారు. స్వల్ప విరామ చిహ్నం అంటారు. నెక్స్ట్ బొమ్మ గుర్రం లెసన్. ప్రక్రియ వచ్చేసి కథ, ఇతివృత్తం, పిల్లల స్వభావం. వ్యాకరణాంశాలు వచ్చేసి ఆశ్చర్యార్థక చిహ్నం. అబ్బా, ఇదేంటి అబ్బా, జూ ఎంత పెద్దగా ఉందో, ఈ అబ్బా ఉన్నదో అనేటివి ఇట్లా వాక్యాంతంగా ఇట్లా వచ్చిన వాటిని మనం ఆశ్చర్యార్థక చిహ్నం అంటారు. నెక్స్ట్ లాస్ట్ లెసన్ మాటల ప్రయాణం. ప్రక్రియ వచ్చేసి కథనం, ఇతివృత్తం వచ్చేసి సామాజిక స్పృహ. ఇక్కడ కొన్ని అర్థాలు ఇచ్చారండి. బట్వాడ, పంచి పెట్టడం, తెలంగాణ పదాలు. నెక్స్ట్ పోస్ట్ మ్యాన్, ఉత్తరులు పంచేవారు. ఇవి వచ్చేసి మనకు 4th క్లాస్లో ఉన్న తెలుగు లెసన్స్లో ఉన్న టాపిక్స్ అండి. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.